డాక్టర్ జిఎస్విఆర్కే చౌదరి గారు, రజనీ ప్రియ గారు, సైదా గారు, యూత్ ఆఫీసర్ రిలేషన్స్, దిలీప్ రెడ్డి గారు, ఫార్మర్ కమిషనర్ ఆర్టీఏ, బండి రాజు గారు, అందరికీ పేరు పైన నమస్కారం. 50 సంవత్సరాలు ఒక చీకటి అధ్యాయం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పూర్తి చేయబడిన సందర్భం దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని భారత ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని మనం గుండెలో నింపుకొని ప్రతి భారత పౌరుడు రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా యూత్, ఈ దేశంలో ఉన్న యూత్ కానీ విద్యార్థి శక్తి కానీ భారత ప్రజాస్వామ్య గొప్పతనాన్ని మరొకసారి అవలోకనం చేసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆచరించే క్రమంలో మన పాత్ర ఎట్లా ఉండాలి, ఎట్లా పోషించాలనేది మరోసారి గుర్తించడం కోసం భారత ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలకి రూపకల్పన చేసింది. అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొంటాము. 1975 జూన్ 26 అనుకుంటా నాకు తెలిసి. జనరల్గా రండి, ఉందా క్లారిటీ ఉందా? ఎందుకు ఇది మంచిదేదా? కూర్చుంటే రాదు, తీసేయండి. వస్తుందా? మంచిగా వస్తుందా? కనబడుతుందా? జనరల్గా ఎమర్జెన్సీ, అత్యవసర పరిస్థితి, ఏదైనా దేశానికి ఆపద వచ్చినప్పుడు అది ఏ రూపంలో ఆపద వచ్చినా ఒక ఎమర్జెన్సీ అంటూ మనం విధించుకుంటాం. కానీ ఇక్కడ దేశానికి వచ్చిన ఆపద కంటే కూడా ఒక వ్యక్తిగత ఆపదని దేశ ఆపదగా భావించి అన్యాయంగా, దుర్మార్గంగా ఆనాడు ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశారు. మీకు తెలుసు, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా దేశాలలో ఇంత పెద్ద రాతపూర్వకమైన రాజ్యాంగం ఎక్కడ లేదు అని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచం మొత్తంలో ఆయన మేధా సంపత్తితో బయటి దేశాల నుండి ఆనాటి వాళ్ళ యొక్క రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ భారత జాతికి ఎలాంటి రాజ్యాంగాన్ని అందించాలనేటువంటిది ఆయన ఆలోచన ఒక రోజుతో 2 రోజులతో జరగలేదు. నెలల తరబడి, సంవత్సరం తరబడి ఆ బాధ్యత వాళ్ళు నిర్వహించారు. ఆనాడు భారతదేశం చెక్కాముక్కలైన సందర్భం అది. అనేక సంస్థలతో, అనేక రకాల భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలతో ఉన్న దేశానికి అనేక మిక్కిలి అంతరాలు ఉన్న దేశానికి ఎట్లాంటి రాజ్యాంగం అందించాలి, ఎట్లాంటి సేఫ్ గార్డ్స్ పెట్టాలని చెప్పి ఆయన తపన, ఆయన వేదో మదనం, దాంట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క కమిట్మెంట్ అనేక సంవత్సరాలు చేసి ఒక గొప్ప రాజ్యాంగం అందించారు. అనేకం చెప్పబడ్డాయి. అలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే
వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛను అందించడానికి ఎవరికి హక్కు లేదు. పత్రికా స్వేచ్ఛ, దాన్ని అందించడానికి ఎవరికి హక్కు లేదు. సభలు పెట్టుకునే స్వేచ్ఛ, స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని వెలుగుచ్చేటువంటి స్వేచ్ఛ, ఇట్లా అనేక రకాల సేఫ్ గార్డ్స్ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అందించబడ్డాయి. ఒక్కసారి ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత రాయడానికి స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, ప్రశ్నించడానికి స్వేచ్ఛ లేదు. అంతకుముందు ఎవరైతే ఉద్యమాల్లో పాల్గొన్నారో, స్వేచ్ఛ గురించి ప్రవచించారో, దానికోసం ఉద్యమం చేసిందో, అలాంటి లక్షలాది మంది ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తుల్ని రాత్రి జైలపాలు చేసి మొత్తం దేశాన్ని పోలీసు మిలిటరీ ఉక్కుపాదాల కింద నడిపేసిన చరిత్ర అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అప్పుడు ఆ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను 5th క్లాస్లో 6th క్లాస్లో ఉండలేదు, 6th క్లాస్ ఉన్నట్టున్నా. ఆనాడు ప్రతి ఊళ్ళలో పోలీసుల పదకట్టలు, సైరన్ల మూటలు, ఏ క్షణం ఎవరింటికి పోలీసులు వస్తారో, ఎవరిని ఎత్తుకపోతారో, ఏ జైల్లో పెడతారో, ఎవరిని ఎక్కడ కాల్చి చంపుతారో, అడ్రస్ లేకుండా చేస్తారో, ఆనాడు అంత ఆందోళనకరంగా ఉంది. కానీ అది ఎక్కువ రోజులు కొనసాగలే. 2 ఏళ్ళు కొనసాగింది. మళ్ళీ మన రాజ్యాంగం చాలా గొప్పది కాబట్టి, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి, మళ్ళీ ఎన్నికలు వస్తే, రద్దు చేయడం ఎన్నికలు వస్తే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు, ఆనాడు ఇప్పటి ఎక్కడ సెల్ ఫోన్స్ లేవు, టీవీలు కూడా అప్పటికి ఇంకా పెద్దగా లేవు, టీవీలు లేవు, పేజర్లు లేవు, పత్రికలు కూడా ఎప్పుడో ఒక పెద్ద ఊళ్ళకు కూడా వస్తే ఆ ఇంటికి పోయి చదువుకున్న వాళ్ళు ఆ పత్రిక చదువుకునేటువంటి సందర్భం. ఇక్కడ ఫోన్ చేయాలంటే ఒక రోజంతా వెయిట్ చేస్తే తప్ప ఆ తిప్పే ఫోన్ ఒక సమాచారం చేరవేసే సందర్భం. సమాచారం లేనటువంటి ఆ సందర్భంలో అంటే ఆనాటి ఎమర్జెన్సీ, దాని దుష్పరిణామాలు, దానివల్ల ప్రజలు అనుభవించినటువంటి వేదన ఏదో ఉందో, దుఃఖం ఏదో ఉందో, దాన్ని కళ్ళారా చూసింది కాబట్టి ఆనాడు మళ్ళీ స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి. మీకు తెలుసు, స్వేచ్ఛ కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడిని గొప్ప మెజార్టీతో గెలిపించి ఆనాడు ఈ నియంత్రణ చెల్లు అనిపించిన సందర్భాన్ని మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఉంటాం. ఆనాడు జైళ్ళలో ఉన్నవాళ్ళు కూడా, జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు జైళ్ళలో ఉండి కూడా 4 లక్షలు 5 లక్షల మేరతో గెలిచిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వయంగా మామూలు రాజధాని లాంటి వ్యక్తులు పెద్దల మీద పోటీ చేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదొక చరిత్ర. కానీ ఇవాళ ఆ 50 సంవత్సరాల క్రితం ఆనాడు జిల్లాలో మగ్గిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆనాడు పురోగతి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు చనిపోయిన వాళ్ళు కూడా ఇప్పటికీ మన యాదులు ఉన్నారు. ఎందుకు 50 సంవత్సరాల సందర్భంగా మళ్ళీ మనం ఈ నెమరేసుకునేటువంటి అవలోకనం చేసుకునే అవసరం వచ్చింది అంటే, రాబోయే కాలంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలుగా ఉండాలి. ఇది ప్రజలు నడిపించే వ్యవస్థ ఉండాలి తప్ప నియంత్రణ నడిపించే వ్యవస్థలు ఉండదు. ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక దేశాలు నియంత్రితలు ఉన్నాయి. ఇవాళ గల్ఫ్ కంట్రీస్ రాజరికం ఉంది. ఇప్పటికీ అనేక దేశాలు ఇప్పటికి కూడా రాజరికపు నియంత్రణ చేతిలో ఉన్నాయి. కానీ మొత్తం ప్రపంచం మొత్తంలో 140 కోట్ల జనాభా కలిగి 140 కోట్ల జనాభా కలిగి
అతి గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా వర్ధిల్లుతున్న ఏకైక దేశం ఇవాళ భారతదేశం గురించి మనం మర్చిపోవాలి. 75 సంవత్సరాలు గడిచినా కూడా ఎంత గొప్పగా మనం ఇట్లాంటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా విభిన్న జాతులు, విభిన్న భాషలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, వైవిధ్యాలు దేశం ఈనాటికి కూడా సజీవంగా గొప్పగా వర్ధిల్లడమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు ఆదర్శవంతంగా ఉన్నటువంటి దేశంగా ఎదుగుతున్నందుకు మనం గర్వపడాలి. మన యొక్క రాజ్యాంగం ఎంత గొప్పదో, మన రాజ్యాంగాన్ని ఆచరించే పద్ధతులు ఎట్లా గొప్పదో మనం చూస్తా ఉన్నాం. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఈ మధ్య కాలంలో అనేక రకాల పెద్దలు కూడా వస్తూ ఉన్నాయి. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడే ప్రయత్నం చేసే వాళ్ళు అక్కడక్కడ కనపడుతున్నారు. ఇలా పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేసేటువంటి పార్టీ, పీపుల్ ఓరియంటెడ్ పాలిటిక్స్ చేసే పార్టీ ఇవాళ ఈ దేశం చదవకుండా చెప్పి కోరుకుంటారు. కానీ పవర్ ఓరియంటెడ్ పార్టీస్ అని పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ పవర్ ఓరియంటెడ్ పార్టీస్ చేసే పార్టీలు వాళ్ళకి దేశం వెళ్ళిపోతుంది, ప్రజాస్వామ్యం ఏమైపోతుంది, విలువలేమైపోతున్నటువంటి భావన వాళ్ళకు ఉండదు. వాళ్ళ ఎజెండా దేశం చెక్క ముక్కలైనా, దేశంలో అశాంతి ప్రబలిన, ప్రజాస్వామ్యం ఇవాళ చెరపట్టబడ్డా వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళ పదవులు మాత్రమే ఇంపార్టెంట్. ప్రజలుగా మన బాధ్యత ఇవాళ కోర్టులలో జడ్జి గారు ఉంటారు. ఇటువైపు అడ్వకేట్ వాదిస్తాడు, అటువైపు అడ్వకేట్ వాదిస్తాడు. అంతిమ నిర్ణయాన్ని జడ్జి గారు వెలువరిస్తారు. ఇక్కడ కూడా అనేక పార్టీలు ఉన్నాయి. వాళ్ళ ఆచరణ, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఎజెండాలు మన ముందుకు పెడతారు. కానీ ఏది మనకు ఆమోదమో, ఏది మనకు ఆమోదం కాదో జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది. ప్రజలు మాత్రమే. అంబేద్కర్ గారు ఎంత గొప్ప మానేటంటే గుడిచెల్లో ఉన్నవాడికైనా, చదువుకోని వాడికైనా, చదువుకున్న వాడికైనా, 1000 కోట్ల సంపద కలిగి ఉన్న వాళ్ళకైనా ఒకటే ఓటు హక్కు ఇచ్చారు. ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇవాళ ప్రధానమంత్రి కూడా మాట్లాడుతున్నాం కూడా మళ్ళీ ఎలక్షన్లో పోతే మేము బస్తీలలో పోయి దండం పెట్టి ఉంటాడుతాం. ఈ మధ్యకాలంలో మీరు చూస్తుండొచ్చు, స్వయంగా భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇక్కడ సభలకు పోతే వంగి దండం పెడతాడు. ఈ పదవి మా అమ్మ ఇవ్వలే, ఈ పదవి మా నాన్న ఇవ్వలే, ఈ పదవి నేను కొనుక్కుంటే వచ్చింది కాదు, ఈ పదవి 140 కోట్ల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే మాత్రమే ఈ పదవి వచ్చిందని చెప్పేటువంటి నాయకుడు మోడీ గారు. మోడీ గారు నేను పాలకుని అని ఎప్పుడు చెప్పాడు. నేను సేవకుని మాత్రమే అంటాడు మోడీ గారు. వేరే వాళ్ళగా నేను పెన్షన్ ఇస్తున్నా, నేను రోడ్లు నిర్మాణం చేస్తున్నా, నేను రైతు బంధిస్తున్నా, నేను ఎయిర్పోర్ట్ కట్టించిన, నేను అనే మాట మాట్లాడు. ప్రభుత్వ పరంగా చేస్తున్నట్టుగా నాకు సేవ చేసే భాగ్యం కలిగించింది కాబట్టి ఆ రుణం తెచ్చుకుంటున్నా చెప్తాను తప్ప నేను చేస్తున్నాను మాత్రం ఎక్కడ భారత ప్రధానమంత్రి గారు చెప్పరు. ఈ దేశంలో మోడీ గారు ప్రధానమంత్రి అయినాటికి అనేక రకాల నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అల్లకల్లలో ఉండేవి. పంజాబ్ ఒకసారి రగిలి సల్లార్చిన గడ్డ. అనేక రకాల ఆందోళనతో, అనేక రకాల హింసతో ఉన్నటువంటి ఈ దేశంలో ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడే క్రమంలో మోడీ గారు సాధించిన విజయాలు అవి చెప్పుకోకపోతే కొన్ని గంటల తరబడి చెప్పినా కూడా ఓడవని కథ. భారతదేశం ఇవాళ 77, 79 సంవత్సరాలు అవుతుంది
స్వేచ్ఛ ప్రసాదించారు. ఈ స్వేచ్ఛ కోసం ఎంతమంది భారత మాత ముద్దుబిడ్డలు అమరజీవిలో అదో చరిత్ర. ముక్కుపచ్చల ముద్దుబిడ్డలు గాంధీ గారు పోరాటం చేసిండ్రు, లాల్ బాల్ పాల్ లాంటి మహనీయులు పోరాటం చేసిండ్రు, సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాటం చేసిండ్రు, నెహ్రూ లాంటి జైల్లో ఉండరు. పెద్దవాళ్ళు మాత్రమే కాదు, చిన్న పిల్లలు ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, చిన్నపిల్లలు వాళ్ళ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన మేరకి వాళ్ళు ఫైట్ చేసి భారత ప్రజల రక్తాన్ని కళ్ళ చూసిన డయ్యని చంపాలని చెప్పి మట్టు పెట్టే ప్రయత్నంలో వాళ్ళు ఆనాడు ఉల్కపురికిన వాళ్ళు ఇప్పుడు కూడా పాశ్చాత్తాపల్లే. భగత్ సింగ్ ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ 7th క్లాస్ బిడ్డ, 12 సంవత్సరాల పిల్లగాడు మాత్రమే, 12 years పిల్లగాడు. అలాంటి పిల్లలు ఉరికంబం ఎక్కేటప్పుడు కూడా ఉరికంబం మీద నిలిచి ఉవాకాలం చేసిన నా ఊర ఊరిలో మరో జగత్తు వీక్షిస్తుందని చెప్పినటువంటి మహనీయుడు ఇలా భగత్ సింగ్. అందుకే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్, ఆజాద్, చంద్రశేఖర్ లాంటి ఫోటోలు పెట్టుకొని మనం ఉంటాం. అంటే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, మనం అనుభవిస్తున్న స్వతంత్రం వట్టిగా వచ్చింది కాదు. ఒక ఝాన్సీ బాయ్, ఒక తాంత్యా తోపే, అనేక మంది భారత మాత ముద్దుబిడ్డలు ఎంతోమంది అమరులయ్యారు. స్వతంత్రం, స్వేచ్ఛ అనుకుంటే వచ్చేది కాదని, అది పోరాటంతోనే వస్తుందని చెప్పి ఆనాడు త్యాగాలతో తెచ్చుకున్న స్వతంత్రం. కాబట్టి ఇవాటి తరానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారో తెలియకపోవచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేసిందో తెలియకపోవచ్చు, ఆనాటి మన అమరుడు ఏం చేసి తెలియకపోవచ్చు. కానీ ఇవాళ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వతంత్రానికి పోరాటాల చరిత్ర ఉంది, రక్తతర్పణ చరిత్ర ఉంది. కాబట్టి మనం పిల్లలుగా దేశభక్తిని, ఆ కమిట్మెంట్ని, ఆ త్యాగాల చరిత్రని మనం గుండెలో నిలుపుకోకపోతే, దేశం అంటే కేవలం గుజరాత్, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసుతో పడి స్వేచ్ఛలో చెప్పుకోవాలి. స్వేచ్ఛ ఇవాళ రేపటి కాలానికి చాలామంది అనుకుంటారు నేను చాలా బాగున్నా, నాకు ఎవరితో అక్కర్లేదు, అట్లుండదు. వాళ్ళు చూడండి, ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే నీకు ఇక్కడ గ్యాస్ ఆగిపోతుంది, నీకు ఇక్కడ పెట్రోల్ దొరకకపోతుంది, ఇక్కడ మార్కెట్ మధ్య వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎక్కడో అంటే ప్రపంచంలోనే పరిణామాలు జరిగే క్రమంలో దాంట్లో మనం విక్టిమైనటువంటి ఆస్కారం ఉన్నప్పుడు, ఈ దేశంలో జరిగే పరిణామాలు అవి మంచి వైపు జరిగితే మంచి జరిగే ఆస్కారం ఉన్నది, చెడు వైపు ప్రయాణం చేస్తే చెడు జరిగే ఆస్కారం ఉన్న విషయం మనం మర్చిపోవద్దు. మన కరోనా వచ్చింది, కరోనా వస్తే అది గుడిసెల్లో ఉన్న వాళ్ళు వదిలిపెట్టలే, వేల కోట్ల సంపద కళలు కూడా వదిలిపెట్టలే. అప్పుడు ఆలోచన వచ్చింది, ఓహో మనిషి గింతేనా అని. మనిషి చాలా చిన్నవాడు. ప్రకృతిని శక్తి ఏ టెక్నాలజీ ఇంకా రాలే. వాస్తవంగా చెప్పాలంటే ఎంత టెక్నాలజీ ఉన్నా, ఎంత ఆటమిక్ ఎనర్జీ, ఎంత సెటిలైట్ వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రకృతిని సాధించగలిగినటువంటి శక్తి ఎవరికి రాలేదు. కాబట్టి మనం ఇక్కడ మన దేశంలో ఏ చిన్న చెడు జరిగినా కూడా మనం వ్యక్తిమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా, యువతగా మన బాధ్యత కూడా ఉంటుంది. యూత్ని ఎందుకు ఇలా మోడీ గారు పాయింట్అవుట్ చేస్తున్నాడు, యూత్ని ఎందుకు ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నాడు, యూత్కే ఎందుకు స్ఫూర్తి నింపాలనుకుంటున్నాడు? కారణం ఒకటే, ఈ దేశాన్ని నడపగలిగే శక్తి, సత్తా వాళ్ళకు మాత్రమే ఉంటుంది అని. ఇవాళ హంస నీళ్ళని పాలను వేరు చేయగలిగినటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ మంచి ఏందో చెడేందో వేరు చేయగలిగి, ఐడెంటిఫై చేయగలిగి, మంచిని మాత్రమే నడపగలిగే శక్తి యువతకు మాత్రమే ఉంటుంది. ప్రపంచం మొత్తంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్తున్నారు.
మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నెత్తురు మండే యువకులు మా దేశంలో ఉండరు, మా దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందబోతూ ఉంది, జనాభాలో ఫస్ట్ వరల్డ్ కంట్రీ చైనా అయినప్పటికి కూడా యువశక్తి గల దేశం నా దేశమే. ఏ దేశానికైతే యువశక్తి ఉంటుందో, అది క్వాలిటేటివ్గా ఉంటుందో, అది మేధో సంపత్తితో ఉంటుందో ఆ దేశం పురోగమించే ఆస్కారం ఉందని చెప్పి ప్రపంచ వేదికల మీద గంటా పరంగా చెప్తున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారి వాళ్ళ. ఎక్కడి భారత్ ఇవాళ ఎక్కడి భారత్. వీళ్ళంతా పెద్దలు. మేము చిన్నప్పుడు ఊరికే చెప్తుండేది, మేము చిన్నప్పుడు చదువుకున్నాడు గవర్నమెంట్ స్కూల్లో అమెరికా రవ్వ వస్తే తప్ప మాకు టిఫిన్ లేదు. గడక రవ్వ వచ్చేది, గోధుమ రవ్వ వచ్చేది, డాల్డా వచ్చేది. భారతదేశం థర్డ్ వరల్డ్ కంట్రీ, పూర్ కంట్రీ. ఆనాడు ప్రపంచాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఫస్ట్ వరల్డ్ కంట్రీ, సెకండ్ వరల్డ్ కంట్రీ, థర్డ్ వరల్డ్ కంట్రీ. ఆ థర్డ్ వరల్డ్ కంట్రీ మనం ఉండేది. 2014 మోడీ గారు వచ్చినాడికి భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుండి ఇవాళ 4వ స్థానానికి 11 ఏళ్ల కాలంలో ఫోర్త్ ప్లేస్. వీఆర్ మార్చింగ్ టువర్డ్స్ థర్డ్ ప్లేస్ అందుకు. అట్లాంటి పరిస్థితి మనం. దానికి కారణం ఏంటి అంటే యువశక్తి నా దేశంలో ఉంది కాబట్టి. వాళ్ళ మేధస్సు వికసిస్తే నా దేశం పుష్పిస్తుందని చెప్పి భావిస్తుంది కాబట్టి మీ మీద గత నమ్మకం ఉంది. ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, మీ జ్ఞానంతో ఈ దేశంలో పేదరికం పోవాలని కోరుకుంటున్నాడు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికీ అనేక రకాల రంగాల్లో భారతీయులు ముందుకు పోతాం. మన ఈ మధ్య చదువుతుంటే ప్రపంచంలో ఏ దేశానికి ఏ అవసరం వచ్చినా కూడా మధ్యవర్తించగలిగే శక్తిని సంతరించుకుని భారత్. ప్రపంచంలో ఏ దేశానికైనా ఆకలిస్తే అన్నం పెట్టగలిగే స్థాయి సంతరించుకుని భారత్. కానీ భారత్ కాపాడితే అన్నం పెట్టగలిగే శక్తి ఈ దేశానికి లేదు అని. అది మన భారత్. అన్ని రంగాల్లో అనేక రంగాల్లో మనం చాలా అడ్వాన్స్గా ముందుకు పోతున్నాం. మీరు చూస్తూ ఉన్నాం. మనకు సర్వే జనం సుఖినో భవంతు, అందరూ చల్లకుండా కోరుకునే దేశం భారతదేశం. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన విలువలు ఎంత గొప్పయో మనకి ఎలా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను మీ అందరికీ యూత్కి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా స్వేచ్ఛ, స్వతంత్రం, ప్రజాస్వామ్యం, దాని రక్షణ ఎంత ముఖ్యమో మన కమిట్మెంట్తో పనిచేయనటువంటి తత్వం కూడా మనం అలవర్చుకొని ఈ దేశాన్ని ముందుకు నడపడంలో మీరు యువతగా మీ పాత్ర పోషించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు.